మనము అగ్ని 5 ని చేశాం. బంకర్ బస్టర్ గా వాడబోతున్నాం. అవును అవును. అగ్ని 5తో పాటు ప్యారలల్ గా K6 కూడా రాగబోతుంది కదండి, ఇంకొక హైపర్సోనిక్ మిసైల్. కరెక్ట్ కరెక్ట్. ప్లస్ హైపర్సోనిక్ మిసైల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్ లో ఉంది. అది ఇండక్ట్ చేయబోతున్నాం. అదే సబ్మెరైన్ లాంచింగ్ హైపర్సోనిక్ మిసైల్ అది. K6 హైపర్సోనిక్ కాదు, సూపర్ సానిక్ ప్రస్తుతానికి. ఇంకా హైపర్సోనిక్ మన బరిలో దిగలేదు. టెస్టింగ్స్ అయిపోయినాయి, అది ఫీల్డ్ ట్రయల్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇండక్షన్ స్టేజ్ లో ఉంది, అది ఫైనల్ స్టేజెస్ లో ఉంది. బట్ K6 ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు హైపర్సోనిక్. చాలా పవర్ఫుల్ మిసైల్ అది. K6 యాక్చువల్ గా మీకు న్యూక్లియర్ వెపన్ డెలివరీ చేయగలిగిన కెపాసిటీ. అది కూడా న్యూక్లియర్ యాజ్ వెల్ యాజ్ కన్వెన్షనల్ వెపన్స్ కూడా అది సైమల్టేనియస్ గా. న్యూక్లియర్ మిసైల్, న్యూక్లియర్ మెటీరియల్ డెలివర్ చేయగలిగిన ప్రతి మిసైల్ కూడా కన్వెన్షన్ కూడా డెలివర్ చేయగలుగుతారు. ఇట్స్ నాట్ ఆటోమేటిక్. కాబట్టి ఈ రెండు చేయగలరు. ప్లస్ మనం బంకర్ బస్టర్ బాంబులు మనం ఆల్రెడీ చెప్పాం, మన దగ్గర B2 బాంబర్స్ లేవు. B2 బాంబర్స్ ఉంటేనే అంత లోతు కొట్టగలం, కానీ మనం ప్రత్యామ్నాయం తీసుకొస్తాం. ఇప్పుడు ఏంటంటే మీరు సపోజ్ ఒక 15-20 ఫ్లోర్స్ కింద మీరు భూమిలో కట్టుకున్నారు అనుకుందాం కాసేపు, రైట్? మనం 15 ఫ్లోర్స్ లోపలికి వెళ్ళి కొట్టగలిగిన క్షమత మన దగ్గర ఉండకపోవచ్చు. పైన 4-5 ఫ్లోర్లు కొడితే చాలు కదా, దారి మూసుకుపోతుంది. కింద ఎక్కడ వెళ్తారు మీరు? సో అది పరిస్థితి. అందుకని అటువంటిది మనం ప్లాన్ చేస్తున్నాం. భారతదేశం టెక్నాలజీ ఏంటంటే చాలా తక్కువలో, సూక్ష్మంలో మోక్షం, చాలా ఇంటెలిజెంట్ గా మనం ప్రవర్తిస్తాం. అమెరికా అట్లా కాదు, పెద్ద ఖర్చు పెట్టి చాలా పెద్ద పెద్ద టెక్నాలజీ తీసుకొస్తారు వాళ్ళు. సో అందుకని అంత పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి దేశం చిన్న టెక్నాలజీ ఉన్నటువంటి హౌతీల దగ్గర ఓడిపోయారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ హౌతీల మీద దాడులు చేసి వాళ్ళకి తట్టుకోలేక ఆపేశాడు, ఆయన ఆపేశాడు. కాబట్టి మనకు భారతదేశానికి ఎటువంటి టెక్నాలజీ ఎక్కడ కావాలో తెలుసు. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే వాళ్ళ మీద వస్తున్న మిసైల్స్ ని కౌంటర్ చేయడానికి చాలా ఖరీదైనటువంటి మిసైల్స్ తోటి వాళ్ళ ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్, తర్వాత యారో, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడినటువంటి మిసైల్స్ తో కొట్టారు వాళ్ళు. మనం ఏం చేసాం, వాడు $100,000 వర్త్ ఆఫ్ మిసైల్ మన మీద పంపిస్తే మనం ఒక $20,000 డ్రోన్ తో కొట్టామని, లేదా ఆకాష్ వీటితో కొట్టాం. సో ఖర్చు మనకు కాస్ట్ ఎఫెక్టివ్ గా మనం కొట్టాం. మనం కొట్టినంత కాస్ట్ ఎఫెక్టివ్ గా ఇజ్రాయెల్ చేయలేకపోతుంది. అందుకని వాళ్ళకి చాలా ఖర్చు ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు వస్తున్నటువంటి ప్రెడిక్షన్ లో ఇజ్రాయెల్ మొదటిసారి 5% రెసెషన్ లోకి వెళ్తుంది. వాళ్ళ ఎకానమీ పెరగడం కాదు కదా, 5% తగ్గుపోతుంది. యుద్ధం ఇంతకాలం చేశారు వాళ్ళు, కానీ వాళ్ళకి యుద్ధం ఖర్చు చాలా విపరీతంగా అయింది. మనకు అలా కాకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రిజల్ట్స్ తీసుకొచ్చేంత నైపుణ్యం మన సైంటిస్ట్ లో ఉన్నది. DRDO, మన ఆర్మీ, నేవీ కూడా. వాళ్ళని భయపడాల్సిన మనం అంత భయపడాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. రెండు అంశాలు, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అటు చైనాలో జరుగుతున్న అంతర్గత సంక్షోభం, అలాగే అధ్యక్షుడి పేరుతో జరుగుతున్న ఈ తొలగింపులు, రిమూవల్స్, డిస్మిసల్స్, దీని వెనకాల ఎవరున్నారనేది కూడా చాలా సమగ్రంగా చర్చించారు. అలాగే పాకిస్తాన్ తెగబడినా సరే, ఎగబడినా సరే పాకిస్తాన్ పీకేదేం లేదు. వాళ్ళు ఒకవేళ మన డ్యామ్స్ని టార్గెట్ చేస్తే వాళ్ళకున్న 3 డ్యామ్స్ క్షణాల్లో పేలిపోవటానికి కావాల్సినంత శక్తియుక్తులు, సామర్థ్యం మన దగ్గర ఉన్నాయి. సర్వసన్నద్ధత ఉంది. అది సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక 4 రోజుల పాటు ప్రెసిడెన్సీ షిప్లో కూర్చున్నంత మాత్రాన, ఒకరోజు పెళ్లికి ముఖమంతా కాటుకు రాసుకున్నంత మాత్రాన పాకిస్తాన్ పులి మీద కూడా ఏది ఉండబోదని మావిడి గిరిధర్ గారు సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ డిస్కషన్ విత్ మావిడి గిరిధర్ గారు.